వైఎస్ జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్ చంప పగలగొట్టాలన్నారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో జగన్ ప్రతిపక్ష హోదా అడగటం కూడా అంతే తప్పన్నారు. ప్రతిపక్ష హోదా అడగటం మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు. వైసీ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీలో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ రోజు నీకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అసమర్థుడు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని నీకు ఆ హోదా ఇవ్వకపోతే దాన్ని కుంటి సాకు పెట్టి నీ అహంకారం 5 సంవత్సరాల నీ అహంకారం మళ్ళీ ఈరోజు శాసనసభలో బయటపడుతుందని ఒక దురుద్దేశంతో నువ్వు ఈ సాకుతో ఎగ్గొట్టడం. ప్రతి ఒక్కరూ అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారా? ఇటువంటి వాదన చేస్తారా? ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి వాదన వచ్చిందని ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. మీరు నన్ను అడగడం కాదు, ఎవరైనా అడిగితే గోబు మీద కొట్టాలి, చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరద ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు.